అమ్మా గుడ్ మార్నింగ్. నేను మళ్ళీ వస్తానండి. ఎస్ వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో చెప్పండి, ఏం చెప్తారు? అటు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, తటస్థంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇంకో పక్క చూస్తుంటే అటు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళని తెలంగాణను చంపేందుకే వీళ్ళని తీసుకొచ్చారు అని చెప్పేసి కమెంట్లు. అండ్ ఇంకొకటి, తెలంగాణ చచ్చినా సరే బీఆర్ఎస్ ని బతికించడానికి బీజేపీ పనిచేస్తుంది. ఆఖరికి కిషన్ రెడ్డి కూడా పూర్తిగా కేసీఆర్ చెప్పిన దాన్నే ఆయన పోర్ట్రే చేస్తున్నారు అన్నట్లుగా మాట్లాడారు. ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి సుమతి గారు లైవ్ లో ఉన్నటువంటి సునీత గారు లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు లక్ష్మీనారాయణ గారితో సహా అందరికి నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాషకు ఒక నియంత్రణ, ఒక సంస్కారం అనేటువంటిది ఉంటేనేమో బాగా. పొద్దున్న లేచి నుంచి 8 మంది ఎంపీలు ఇచ్చిండ్రు, ఆయన ఇచ్చినాడా? ప్రజలు ఇచ్చినారు. ఆయన ఇచ్చినాడు అని అంటే మీకు 8 ఇచ్చినారు, మాకు 8 ఇచ్చినారు. మాకెందుకు 8 ఇచ్చినారో మీరు ఆలోచించుకోవాలా. మీ 4 నెలలు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 4 మాసాల తర్వాత మాకు 8 ఎంపీలు ఇచ్చినారు, తర్వాత 2 ఎమ్మెల్సీలు ఇచ్చినారు అంటే మీ పాలన ఎంత అధ్వానంగా ఉందో, ప్రజా వ్యతిరేకంగా ఉందో, అసంతృప్తిగా ఉందో అది గుర్తుపెట్టుకుంటే మంచిది. సమస్యలు వేరు. ఇప్పుడు మీరు అడిగిన సమస్య బనకచర్లకు సంబంధించినటువంటి సమస్య. గతంలో ఈ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ గారు బనకచర్ల మన గోదావరిలో 3000 టీఎంసీల వృధా వాటర్ ఉంది అనేటువంటిది, సముద్రంలో కలుస్తుంది అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఆయన చెప్పడం జరిగినటువంటిది. ఆయన చెప్పినటువంటి దానికి ఆధారాలు ఏంది, ఆ బోర్డులు నిర్ణయించినాయి అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం. ఆయన చెప్పినటువంటి 3000 ప్రకారంగా ఇవాళ అక్కడి గవర్నమెంట్ ఏమడుగుతుంది, 3000 టీఎంసీలు అనవసరంగా సముద్రంలో కలుస్తుంది కాబట్టి దీంట్లో నుంచి మేము 200 టీఎంసీలు మేము వాడుకుంటామని వాళ్ళు అంటున్నారు. అనంత మాత్రం లేలే ఎంత మధ్యన మాట్లాడకు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణలో నీటి సమస్యకు కారణము ముక్కు నేలకు రాయాల అమరుల స్తూపం దగ్గర కాంగ్రెస్. వినండి మీరు రమేష్ గారు ఒక నిమిషం, టైం చాలా ఉంది, ప్లీజ్ ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. రమేష్ గారు టైం ఇందాక టైం ఇచ్చాము, మీ పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకో, తర్వాత మాట్లాడు చేతనైతే. ఎస్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ పర్సనల్ గా. వెంకటరెడ్డి గారు నేను చెప్తున్నాను, వద్దు పర్సనల్ గా. ఎస్ చెప్పండి. 50 సంవత్సరాలు సుమతి గారు 50 సంవత్సరాలు కాంగ్రెస్ నిరాఘాటంగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించి తెలంగాణ నీటిని, ఉద్యోగాలను అన్నిటిని దోచిపెట్టి ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. మొదలు అది గమనించాలి, ఏదో జరిగిపోయింది కాదు. సరే, ఏదైనప్పటికీ కూడా ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటి, నిజంగా 3000 టీఎంసీల వాటర్ ఉందా లేదా అంటే ఉందో లేదో దానికి ఒక లెక్క రావాలా, వర్షాకాలాలు అన్ని యావరేజ్ గా రావాలా, ఉన్నట్టయితేనే దాని గురించి సమస్య వస్తుంది. లేకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పద్ధతిలో అంగీకరించదు. మాకుండేటువంటి మేము ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది పొల్యూషన్ కు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ దాని ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టింది, ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది అభ్యంతరాలు చెప్పింది. వీళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నది నీళ్లు కాదు, తెలంగాణకు కావాల్సింది వీళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది. రేవంత్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే నీళ్లు కాదు, చంద్రబాబు మాకు మీ ఇక్కడ ఈ ఉమ్మడి రాష్ట్రంలోను, అక్కడ ఆంధ్రప్రదేశ్ లోను, అక్కడ ఢిల్లీలోను మేము కలిసి గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి ఆ దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలా, బదనాం చేయాలా, గడుపు ముందు 8 ఎంపీలు ఇచ్చినారు అనేది దానికి దీనికి ఏం సంబంధం అంటే 8 మంది అయితే మేము తెలంగాణ త్యాగం చేయమని మాకు ఏం లేదు. అట్లా మేము కూడా కొట్లాడుతున్నాం ఇవాళ. అంటే ఓకే వెంకటరెడ్డి గారు, మీరు కొట్లాడుతున్నాం అన్నారు కాబట్టి నేను ఈ పాయింట్ అడుగుతున్నాను. అండ్ ఏపీలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, అంటే ఇంకొకటి సిడబ్ల్యూసీ పర్మిషన్స్ ఇంకా లేవు, అయినప్పటికీ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. అలాంటప్పుడు మరి బీజేపీ నేతలు ఎందుకు ఆ విషయాన్ని, ఆ ప్రాజెక్ట్ ఎందుకు అక్కడ నియంత్రించలేకపోయారు? అనుమతులు లేవు కదా. సుమతి గారు, ఆ ప్రభుత్వం కాదు, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఆ కార్యక్రమాలు కొంత జరుగుతున్నటువంటి మాట వాస్తవము. ఇది జరుగుతాయి. కాళేశ్వరంకి అనుమతులు లేకుండానే కేసీఆర్ స్టార్ట్ చేసిండు, సగం పని అయిపోయింది. ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం యొక్క ఆసక్తి, ఇంట్రెస్ట్, ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. కాళేశ్వరం అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఇప్పుడు కమిషన్ ముందు వచ్చినటువంటి దర్యాప్తు ఏందండి, అన్ని అనుమతులు వచ్చినాక స్టార్ట్ చేసినాడు ఆ కేసీఆర్ గారు. అట్లా ఏ గవర్నమెంట్ అయినా స్టార్ట్ చేస్తుందండి. ఇప్పుడు గతంలో 50 ఏళ్ళు సెంట్రల్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం సమస్యలు పరిష్కరించారండి? మాకు వాళ్ళకి ఏం సంబంధం అండి? తెలంగాణ ఇంట్రెస్ట్ లో భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కాదు. చాలా సందర్భాల్లో మాజీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. ఢిల్లీలో ఆయనకు ఉండేటువంటి పరిచయాలతో దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు రిజెక్ట్ అయ్యి వచ్చింది. నిజానికి దీని మీద ఒక సైంటిఫిక్ యూజ్ జరగాలి కదా.
నేను సాంకేతిక నిపుణులతోని ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంది, నిజంగా కలుస్తుందా, సముద్రంలో వృధా అవుతుందా లేదా, మన అవసరాలు ఎంత, తెలంగాణ అవసరాలు ఎంత. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా 968 టీఎంసీలు, వాళ్ళకి 512, 18 ఏదో ఉన్నట్టున్నది. వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు అంటున్నారు, మనం వాడలేదు అంటున్నారు. మన అవసరాలు ఎంత, మనం ఇప్పటి వరకు వాడుతున్నటువంటిది ఎక్కడి నుంచి, పై నుంచి శ్రీరామ్ సాగర్, లేకపోతే కడమ నుంచి, అక్కడి నుంచి కాళేశ్వరం దగ్గర నుంచి కిందికి ఖమ్మం వరకు వచ్చేటువంటి మధ్యలో ఉండేటువంటి దేవాదులు, ఇవన్నిటికీ ఎంత వాటర్ తెలంగాణ వాడుకుంటుంది అనేటువంటిది ఒక స్పష్టత మనకు సాంకేతికంగా మనకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా ఉందా లేదా అనేది వస్తుంది. అంతేగాని రాజకీయాల కోసము మేము ఏదో కొట్లాడేంటి వాళ్ళతో అంటే కాదు కదా, అట్లా కాదు కదా. మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము, మేము కాంప్రమైజ్ అవుతాం అనేటువంటి పరిస్థితుల వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ నీటి విషయంలో భ్రష్టు పట్టించారు అనేటువంటి మాట, ఆ మాట మాత్రమే చాలా స్పష్టంగా చెప్పగలుగుతాము. ఇది మాకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం. విజయ్ గారు గుడ్ మార్నింగ్.